ఆహ్వానిస్తున్నాడు. తన సువార్తలు మనల్ని కూడా పాల్గొంచుకోవాలి. ఈ విధంగా అయితే పేతురుని తక్కిన శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభువు తన సువార్తను మొట్టమొదటిగా మొదలు పెడుతున్నాడు వాటిని గురించి. ఈరోజు లూకా శుభవార్త 5వ అధ్యాయము 11వ వచనము సెలవిస్తుంది. ఆ జాలరులు పడవలను ఒడ్డుకు చేర్చి తమ సమస్యను విడిచి పెట్టి యేసు ప్రభువుని ఆశ్రయించి. ఈరోజు కుటుంబ జీవితంలో కానీ అటు ఒక జీవితాన్ని జీవిస్తూ వివాహ జీవితంలో అడుగు పెట్టకుండా ఇదిగో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఎంతోమంది ప్రభు కోసం నిలబడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు 2వ పట్టణంలో పౌలు గారు చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు మానవులందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశారు అని. మొదటిగా ఇదో ప్రశ్న, దేవుడు మనుషులను ఎందుకు చేశాడు అని. Why God created human beings? దేవుడు మనుషులను ఎందుకు చేశాడు? తెలుగులో చెప్పండి అమ్మా. ఆయన తెలుసుకుని ప్రేమించి సేవించి అది వెనుక ఏం పొందాలి? అది పక్కన పెట్టండి, అది చాలా చాలా మనకు తెలియదు. కానీ మొట్టమొదటిగా దేవుడు ఎందుకు మనుషులు చేశాడంటే ఆయన్ని తెలుసుకోవడం కోసం. ఆయన్ని ఈరోజు ఎంతమందికి ఆయన తెలుసు? యేసు ప్రభు గురించి అందరికీ కూడా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చి మరియ గర్భం ద్వారా 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల పాటు స్వార్థ చేసి ఆయన మరణించాడని ప్రపంచానికి అంతటి కూడా తెలుసు. కానీ మనకు తెలిసినటువంటి సత్యం ఏంటి? నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ పర్సనల్ లైఫ్లో నీకు యేసు ప్రభు ఎంతగా తెలుసు? నీ వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభు నీకు ఎంతగా తెలుసు అనేది ఒక ప్రశ్న. ఈరోజు పేతురుని పిలిచినప్పుడు యేసు ప్రభు మొట్టమొదటి వచనము 2వ వచనం 5వ అధ్యాయం 2వ వచనము, ఆయన అచ్చట 2 పడవలు ఎవరు చూశారంట? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు ఈ పేతురుని చూశాడు. పేతురు యేసు ప్రభు చూడాల. యేసు ప్రభువే పేతురుని చూసి ఏమంటున్నాడు చూద్దామా. జాలర్లు వాని ఇంటి దిగి తమ వలలను ఏం చేసి వచ్చారంట? వాళ్ళు ఏం చేసి వచ్చారు? శుభపరుస్తారు. ఏం చేసి వచ్చారు? చేప పట్టుకొని రాత్రంతా చేప పట్టుకొని తెల్లవారుజామున ఏం పడకపోయేసరికి రేపటికి సిద్ధపరచుకుంటున్నారు. వాళ్ళని చూసి యేసు ప్రభు ఇదిగో మీ పడవలని ఇదిగో లోనికి కొంచెం మార్నింగ్ అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. మొట్టమొదటిగా యేసు ప్రభువే వారిని చూశాడు, వారితో మాట్లాడాడు. వాళ్ళ గురించి యేసు ప్రభుకి తెలుసు. కానీ యేసు ప్రభు గురించి పేతురు కానీ ఆ దగ్గర శిష్యులు కానీ ఎవరికి ఏంటో తెలియదు. ఆ యొక్క సముద్రమున సరస్సున పడవ వేయగానే ఏమంటున్నాడు యేసు ప్రభు? మీ యొక్క పడవలను కొంచెం లోతునకు తీసుకెళ్ళండి. ఎందుకు? వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు. యేసు ప్రభు మొట్టమొదటి కనిపించాడు. ఈయన ఏమైనా చేపలు పెట్టేవాడా? కాదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఒక మాట చెప్పాడో అసలు నోవని కూడా చెప్పలేదు. వాడు నోవని కూడా చెప్పలేదు. కాదు, మేము రాత్రంతా శ్రమించాం, పడలేదు అని మేము వెళ్ళిపోతాము, నీ పనులు చూసుకొని చెప్పి ఒక మాట కూడా చెప్పలేదు. ఇదిగో యేసు ప్రభు చెప్పినట్లు వాళ్ళు చేశారు. అక్కడ అద్భుతం ఏంటంటే మీరు కదా జనాలను పిలిచే అంతగా పడి ఎప్పుడు కూడా కన్నీ విరిగినటువంటి రీతిలో ఎప్పుడు కూడా వాళ్ళకి సరిపోయినటువంటి చేపలు మాత్రమే
పడి ఒకరికొకరు ఏం చేసుకునేటువంటి సందర్భం రాదు. కానీ ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? మా చేపలు పిగులని చేప పడ్డాయి, వల పిగులని చేప పడ్డాయి, మీరు వచ్చి మాకు సహాయం చేయాలని అద్భుతాన్ని చూస్తున్నారు. ఆ క్షణమే పేతురు ఒక మాట అంటున్నాడు. 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు పాదములపై పడి, ప్రభు నేను పాపాత్ముడు, ఆయన ఎవరో తెలియదు. ఒక్కసారిగా పాదాలపై పడ్డాడు. ఎవరన్నా నీకు మాట చూస్తే వెళ్ళి పాదాల మీద పడతారు? ఎవరు పడతారా? ఎవరు పడరు. ఏం చూద్దాం? చిన్న మాట థ్యాంక్ యూ చూద్దారు. ఏదైనా అడ్రస్ ఏమైనా అడిగామనుకో, ఇక పాత్రుడు దారి ఏదైనా అడిగామనుకో ఏం చూద్దారు? ఒక్కోసారి మొహాన్ థ్యాంక్ కూడా చెప్పరు బయట పోయేటప్పుడు అడిగి కూడా. అలాంటి వ్యక్తి చూడండి పాదాలపై పడ్డాడంట. అంటే చూడండి, ఒక్కసారిగా ఆయన్ని యేసు ప్రభు చూసి అడిగినప్పుడు ఆయన మొహంలో కనిపించినటువంటి ఆ యొక్క కరుణ, ఆ జాలి ఆయన తాకింది, పేతుని తాకింది. పేతురు ఇంకా పట్టుకోలే యేసు ప్రభుని. ఆ చూడగానే ఆయనకి ఏదో అనుభూతి, కాళ్ళపై పడి నేను పాపాత్ముడని అని ఒప్పుకునే స్థితికి వచ్చారండి. ఈరోజు ఎవరన్నా నువ్వు పాపాత్మురాలి పాపాత్ముడు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. చిన్న చూడండి పేతురు చేసినటువంటి కార్యం, పాదాలపై పడ్డాడు. ఆయన చూసి పాదాలపై పడ్డాడు. ప్రేమికులారా, మన జీవితాలలో యేసు ప్రభువుని ప్రతి ఆదివారం చూస్తామండి. ప్రతి వాక్యంలో మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో వాక్యం ద్వారా యేసు ప్రభుతో మాట్లాడుతుంటాము. కానీ మన బుద్ధి ఏమైనా మారిందా? మన జీవితం ఏమైనా మారిందా? మారలేదు. మనం ఎలా ఉన్నామంటే ప్రతిరోజు కూడా దేవాలయానికి వస్తాము, ప్రతి ఆదివారం కూడా దివ్య బలి పూజలో పాల్గొంటాము. ఈ ఒక గంట సేపు కొంతమందికి ఉత్సాహం, నిద్రపోవాలని గుళ్ళోకి వచ్చింది. ఎక్కడ నిద్రపోవాలి? గుళ్ళోకి వస్తే నిద్ర వచ్చింది. చల్లగా ఫ్యాన్ గాలికి చావులో చెప్పేవి ఎలా పట్టే లాలిపాటలా ఉంటుంది. కాసేపు నిద్రపో, ఎక్కడ నిద్ర రాదు. గుళ్ళోకి వస్తే నిద్ర వచ్చింది. మళ్ళీ ఇళ్ళలో ఉన్నప్పుడు నిద్ర రాదు. ఎందుకు? టీవీ సీరియల్ మిస్ అవుతారు కదా, అందుకోసం నిద్ర రాదు. మళ్ళీ 7 దాకా మళ్ళీ సీరియల్ అయిపోతే కొంచెం మిస్ అయినా ఎంత క్యూరియాసిటీ అవ్వకూడదు. 7-5 దాకా అనుకో ఆ ముందేం జరిగిందో, వెనకెళ్ళి అనుకో ఆ వెనకేం జరిగిందో అంత క్యూరియాసిటీ. మరి దేవాలయంలో దేవుని వాక్యాన్ని ఆలకించి ప్రతిరోజు కూడా ఏదో ఒక దివ్యవాణి ఛానల్లో లేకపోతే ఏ ఛానల్లోన మన వాక్యాన్ని ఎంచుకుంటాం. కానీ ఎంతసేపు మన శ్రద్ధ వహిస్తాము? మన జీవితాలు ఏమైనా మారుతున్నాయా? జ్ఞానస్థానం ద్వారా ప్రతి బిడ్డ కూడా క్రీస్తుని ధరించాడని చెప్పి అంటుకుంటాం. ఇదిగో నేను క్రీస్తులో బాప్తిసం పొందాను, క్రీస్తుని ధరించాను. కొంతమంది అయితే తెల్లబొట్లు వేసుకుంటారు, కొంతమంది అయితే బుద్ధి మార్చుకుంటారు, కొంతమంది అయితే ఇంకేం మార్చుకుంటారు. కానీ ఏమైనా మార్పు ఉందా? నీ హృదయంలో మార్పు లేదు. అందుకని పేతురు గారు అంటారు, మనం ఎలా ఉన్నామంటే పేతురు రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయము 22వ వచనం. ఈ మాట వినండి, తాను కక్కిన కూటికి కుక్క ఆశించును, స్నానం చేయించిన మాత్రాన పంది బురద గొంతులో కుక్కను చూశారు రోడ్డు మీద, చూసారా? నాకన్నా బాగా మీకే తెలుసు. రోడ్డు మీద కుక్కను చూస్తే కుక్కలు బాగా తింటాయి. ఏదైనా ఫంక్షన్ వచ్చినా ఎవరు వేసినా కుక్కలు బాగా తింటాయి. తిన్న తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి కప్పు ఉంటుంది, కప్పులు వదిలిపెట్టిదా? వదిలిపెట్టదు. మూతి అట్టా ఇట్లా రుద్ది మళ్ళీ వేసి ఆ కక్కిందాన్నే మళ్ళా నోట్లు వేసుకుంటుంది. మన జీవితం కూడా అంతే. నేను ఒకసారి క్రీస్తు ప్రభుని పట్టుకున్నాను, క్రీస్తు ప్రభులో పడుతూ పెట్టాను, నా జీవితం మారిపోయింది, నా యొక్క జీవితం ఒక నూతన సృష్టిగా మారాలి అని ప్రతిరోజు కూడా అనుకుంటాం. అంతే. నీ కష్టాల బాధలు మానవ శక్తితో మనం ప్రయత్నిస్తాం, కానీ కుదరవు. ముందరే దేవుణ్ణి పెట్టొచ్చుగా. దేవుణ్ణి మన అడవ ఫస్ట్,
మన మానవ బలహీనతను పట్టుకొని చూడు, మానవ శక్తి నాకన్నా మించినోడు లేడు అని చెప్పి మన మానవ శక్తిని అంతా ఉపయోగిస్తాం. ఉపయోగించిన తర్వాత చివరిగా ఎవరు గుర్తొస్తారండి? దేవుడు. దేవా, నా పని అయిపోయిందయ్యా, నా పని అయిపోయింది, ఇక నీవు నాకు దిక్కు. ముందరే దేవుడిని పెట్టచ్చు. ప్రియమిత్రులారా, మనమంతా కూడా ఒక ఎలా ఉన్నామంటే అవసరానికి దేవుడిని అడిగేటువంటి వాళ్ళగా ఉన్నాం. నిజమైన భక్తి మనలో లేదండి, నిజమైనటువంటి విశ్వాసం మనలో లేదు. ఏదో ఆ క్షణంలో ఇన్స్టెంట్గా ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకుంటే చాలు అటువంటి వ్యక్తితో జీవితంలో ఉన్నాం. ఆ కుక్కలాంటి ఆ కక్కిన కుటికి ఆశపడాడు కుక్క ఒకసారి కక్కేసిన ఈ పాపపు జీవితంలోంచి, ఆ అవిశ్వాసం నుంచి విశ్వాసంలో అడుగుపెట్టిన తర్వాత, నీ జీవితాన్ని మార్చుకున్న తర్వాత మరలా ఏం చేస్తున్నాము? ఆ కుక్క కక్కిన కుటికి ఆశపడినట్లు మరలా అదే స్వీకరిస్తున్నాం, అదే పాత జీవితంలోకి వెళ్తున్నాం. చూడండి, పందిని ఎంత శుభ్రం చేసినా, టర్కీ టవర్లో పెట్టినా, ఏసీ గదిలో పెట్టినా ఎక్కడ పోదండి? దానికే బురదపడి పోతుంది. మరి మన జీవితాలు కూడా ఆ బురదపడి ప్రేమితున్నారు. చిన్నప్పుడు పల్లెటూరులో చూస్తే ఇప్పుడు లెవెల్ కానీ అన్ని బ్రిడ్జిలు కనపడతాయి, ఎక్కడ చూసినా కానీ అన్నీ కూడా వేస్తుంటాయి కాలువల మీద. చిన్నప్పుడు కాలువ గట్ల మీద తాటి మట్టేస్తుండేది దాటడానికి, ఒక చిన్న కాలువ దాటడానికి కానీ పెద్ద కాలువ ఒక తాటి మట్టేస్తుండేది. ఒకళ్ళే పోవాలి, ఒక్కసారి పోవాలి. అటు దాటితే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేదాకా ఆగుతారు. ఒక్కొక్కసారి భయపడతా ఉంటాం దాటడానికి. ఒక్కసారి కాలు తప్పిందా ఎక్కడ పడతాం? కాలువలో పడతాం. చిన్నప్పుడు నా జీవితంలో కూడా నేను చూసినదంటే అది దాటలేక భయపడుతుండేవాడిని. మా నాన్న చేయి పట్టుకొని ఆ కాలువ దాటించాడు, చేయి పట్టుకొని ఆ కాలువ దాటించాడు. నేనైతే దాటేవాడిని కాదు. ఆయన చెయ్యి నేను పట్టుకున్నట్టే భయపడతానే ఉండేవాడిని, కానీ నా చెయ్యి ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు నా భయం ఉందా? లేదు. ఎందుకు? ధైర్యంగా దాటిస్తాను. ఈరోజు నేను విన్నారా, యేసు ప్రభువు మనల్ని పట్టుకోవాలండి. మనం పట్టుకుంటే యేసు ప్రభుని ఎప్పుడైనా సారిపోతాం. ఈరోజు పేతురు యేసు ప్రభువు పట్టుకోరా. చూడండి, ఒక మాట చెప్పింది. పేతురు పట్టుకున్నాడు, యేసు ప్రభుని పట్టుకున్నట్టే ఉన్నాడు, కాళ్ళపై పడ్డాడు. యేసు ప్రభు అడిగినప్పుడు, ఇదిగో అయ్యా నిన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు 3 సార్లు అవును అవును నీ కోసం నా ప్రాణాన్నైనా ఇస్తామన్నాడు. మరి యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు ఆడున్నాడు, పరిగెత్తాడు. దేవా, ఈ ప్రాణం నీదేనయ్యా. కాళ్ళపై పడ్డాడు, ఇదిగో నీ కోసం చచ్చిపోతానన్నాడు. అన్నీ చేసిన వ్యక్తి ఏమయ్యాడు? యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు ఈ శిష్యులంతా కూడా పారిపోయిన తర్వాత, ఇదిగో యేసు ప్రభు మరణించి పారిపోయిన తర్వాత మరలా ఏ ఉత్తరకు వెళ్ళారు? ఏ ఉత్తరకు వెళ్ళారు? అదే శాప పట్టణానికి వెళ్ళారు. పేతురుతో సహా భయపడి పేతురు ఏమన్నాడు? అయ్యా నీ కోసం చచ్చిపోతానయ్యా, నేను ప్రేమించేవాడు నేనే అని ఎంతో గొప్ప చెప్పినటువంటి వ్యక్తి పారిపోయి ఎక్కడ పోయాడు? ఆ శాప పట్టణ కుక్క కక్కిన పొడి కాసిపడినట్టు మళ్ళా ఏ జీవితంలోకి వెళ్ళాడు? ఆ పాత జీవితంలోకే వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభు మరలా కనిపించి, ఇదిగో నీ పడవలని లోతులకు తీసుకు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఇదిగో నా ప్రభువుని నేను విడకూడదని. అప్పుడు కొనుక్కున్నాడు. అప్పుడు కొనుక్కున్నాడు చెయ్యి. తన మరణము ప్రాణం విడిచిపెట్టినందరూ కూడా యేసు ప్రభుని వదలలేదు. పేతురు ఏమనుకున్నాడు తెలుసా? గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనం. కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే అని. చూడండి ఎంత కన్విక్షన్. నేను చేసే ఈ పనిని వదిలిపెట్టాను,
నేను చేసిన పాత జీవితంలో పెట్టాను. ఇంకా వాళ్ళ జీవితం ఎలా మొదలైందంట, ఇక జీవించేది నేను కాదయ్యా, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని యేసు ప్రభుని పట్టుకున్నారు. మనం ప్రతిరోజు కూడా యేసు ప్రభుని పట్టుకుంటాం. ఎప్పుడు విడిచిపెట్టామో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు మనం పట్టుకోవాలి. యేసు ప్రభు ఒక్కసారి మనం పట్టుకుంటే మన జీవితాలే మారిపోతాయి. ఈరోజు పేరు బిడ్డలా మన జీవితాలు మారాలంటే ఎంతమంది యేసు ప్రభుని తెలుసుకుంటున్నారో ఆయన పట్టుకున్నారండి. అందుకని జరిగింది. ఎందుకు దేవుడు మనుషుల్ని సృష్టించాడంటే ఆయన తెలుసుకున్న కొరకు, ఆయన ప్రేమించిన కొరకు, ఆయన్ను ఆరాధించిన కొరకు. ఈ మూడు మనం చేసినప్పుడు ఎక్కడుంటాం? ఖచ్చితంగా నరకం. అవునా? ఎవరుంటాం? పరలోకంలో ఉంటాం. మన బుద్ధి, మన స్థితి, మన గతి అన్ని మారిన తర్వాత మన జీవితాన్ని మార్చుకో ఒక నూతన సృష్టిగా మారినప్పుడు ఇదిగో ఇక జీవించేది నేను కాదు, ఇట్ ఇస్ నో లాంగర్ ఐ విల్ లివ్ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. మన జీవితంలో క్రీస్తు ప్రభు, సాక్షాత్తు క్రీస్తు ప్రభు మన జీవితంలో ఉంటే మన జీవితం మారిపోతుంది. నువ్వు ఎన్ని గుట్టలు ఎక్కినా, ఎన్ని కొండలు ఎక్కినా, ఎక్కడ పోయినా, ఏది పాదయాత్ర చేసినా బుద్ధి మారదు. ఆ కక్కినట్టు కాశపడినట్టు మన జీవితాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఈరోజు మనం అడగాల్సిన ప్రార్థన తెలుసా? ప్రభువా నన్ను పట్టుకో, నా జీవితాన్ని మార్చు. నా జీవితం ఎలా ఉంది? నా బాధ మానవ బలహీనత వలన నా మానవ శక్తి సరిపోతుంది. ఇదిగో నా జీవితంలో నువ్వే ఉండి నన్ను పట్టుకుంటే నా జీవితమే మారిపోతుంది. ఈరోజు నువ్వు ఏదైతే మానవ శక్తి వల్ల నాకు ఎంతుంది, నాకు అంతుంది అని చూపించుకుంటావో, నేను ఆ అధికారంలో ఉన్నాను, నీ అధికారంలో ఉన్నానని చూపించుకుంటావో, కొన్ని పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీయులకు రాయబడిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనం చదవమా. కానీ నేను లాభముగా లెక్కించుకొనదగిన దానిని అన్నిటినీ క్రీస్తు కొరకై ఈరోజు నష్టముగా. ఎంతమంది నష్టం భావిస్తారండి? ఈరోజు నాకు నా జీవితం ముఖ్యం కాదు, క్రీస్తు కొరకు జీవించడమే. అంతా అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ వచ్చిన తర్వాత, 60 సంవత్సరాలు దాటిన తర్వాత నా జీవితం క్రీస్తుకి అంటే అప్పుడే వింటారు. అప్పుడు నడవలు కూడా నడవలేదు, నడవలు కూడా నడవలేదు. చదవమ్మా. వారిని మాత్రమే కాక అంతకంటే నా జీవితం ఏదైతే విలువైనదో దానికై అనగా మన ప్రభు యేసుక్రీస్తు గురించి జ్ఞానముకై నేను సమస్తమును పూర్తి నష్టముగా పరిగణించుచున్నాను. చూడండి, ఈరోజు క్రీస్తు ప్రభు కొరకు ఏదైతే నేను గొప్పది భావిస్తున్నానో అంత వేస్ట్. ఈ రోజు నుండి మరుక్షణం మారిపోయే జీవితం మనకి. ఈ క్షణం మన జీవితం ఎలా ఉంది అది మనం బతుకుతామా? రేపటి రోజున మన జీవితము ఏ విధంగా మారబోతుంది? నేను ఖచ్చితంగా ఇక్కడ చచ్చిపోతే నా నెక్స్ట్ స్టెప్ ఎక్కడ పోవాలి? ఎవరైనా గ్యారెంటీ ఉందా? ఈరోజు నేను చచ్చిపోతే ఈ ఆదివారం సమయంలో, ఈ సామాన్య ఆదివారం 5వ ఆదివారం రోజున నేను చచ్చిపోతే బై ఛాన్స్ పరలోకానికి పోతానా? ఎందుకు గ్యారెంటీ లేదు. ఏం చేశాను? ఏం చేయలా. క్రీస్తు కొరకు జీవించలేదు. క్రీస్తు కొరకు జీవించిన వాడు మాత్రమే ఆయన చెప్పి పెడతాడు. మనం ఏదో బైబిల్లో సంకలో పెట్టుకొని మోసుకొచ్చిన మాత్రం భయం వెళ్తామా? కొంతమందికి అది కూడా లేదు, స్టైల్ రూపుకుంటూ వస్తారు. అలా నేను బైబిల్ తెచ్చుకోలేదు. ప్రేమ పిల్లరా, ఈరోజు మనుషులు మారిపోయారు. విశ్వాసం లేదు. చూడండి, యేసు ప్రభు ఆయుర్ కుమార్తె చనిపోయింది. అందరూ కూడా ఏడుస్తున్నారు, బోరు ఏడుస్తున్నారు. యేసు ప్రభు సమీపించి ఎందుకు ఏడుస్తున్నారు?
ఆ తండ్రి బాధపడుతున్నాడు. వీళ్ళందరూ అంటున్నారు, ఎందుకు ఆయన శ్రమ పెడతారు, నీ కుమార్తె ఎప్పుడు చచ్చిపోయింది, ఆయన ఎందుకు శ్రమ పెడతారని చెప్పి అందరూ కూడా అంటున్నారు. ఆయన అంటున్నాడు, ఆ బాలిక నిద్రించితే తప్ప చనిపోతుంది. ఆ బిడ్డను పట్టుకున్నాడు. ఆ బాలిక లేచి కూర్చున్నాడు. పేతురు పడిపోతుంటే, సముద్రంలో మునిగిపోతుంటే యేసు ప్రభు చేయనిచ్చాడు. చేయనిచ్చి పైకి లేపాడు. ఈరోజు నీ కుటుంబం వాళ్ళు నిన్ను పైకి తోసేయచ్చు, కుటుంబం వాళ్ళు నిందించవచ్చు, కష్టాలు పెట్టచ్చు, ఇబ్బందులు పెట్టచ్చు. నీ జీవితంలో ఏదైతే నువ్వు విలువగా భావిస్తావో ఈరోజు అది నీ జీవితంలో ఒకరోజు లేకుండా పోతుంది. అంటారు. ఎవరుంటారు నీ జీవితంలో? యేసు ప్రభు. ఈరోజు శిష్యులందరూ కూడా యేసు ప్రభు తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభుత్వ అనుభవాన్ని పెంచుకున్న తర్వాత, ఆయన విశ్వాసంలో అడుగుపెట్టిన తర్వాత యోహాను ఒక మాట అంటున్నాడు, ఈరోజు మేము మీకు ఒక వాక్యాన్ని బోధిస్తున్నామంటే మేము ఆయన్ని అనుభవించి ఆయన విశ్వాసం లక్ష్యం. యోహాను రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వచనం చదువు. సృష్టి ఆరంభం నుండి గల జీవవాక్కును గురించి మీకు మేము తెలుపుచున్నాము. ఎవరైనారంటే చెవులారా, యేసు ప్రభు వాక్కును చెవులారా విని కన్నులారా కాంచి, కన్నులారా కాంచడమే కాదు మా చేతులు ఆయన్ని తాకినవి. ఈరోజు దివ్య సంప్రసారానికి నువ్వు ఆ ప్రభువుని తీసుకున్నావు, స్వీకరిస్తున్నావు అంటే మన సమాధానం ఏంటి? మన సమాధానం ఏంటి? కొంతమంది ఆమె కూడా చెప్పు, నోట్ పెట్టరాదు, ఎంత దరిద్రం, తీసుకొని చక్కగా వెళ్ళిపోతారు. కొంతమందికి భక్తి లేదు, పాడు లేదు, ఇక్కడ వచ్చి చేతి పెట్టి తీసుకుని నోట్లు పెట్టి వెళ్ళిపోతారు. ప్రతి దివ్య బలి పూజలో కూడా గురువు అప్పమైనప్పుడు చివరిగా ఇదిగో సర్వేశ్వర గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపం పరిరక్షించు ప్రభు, ఈ గొర్రె పిల్ల విధులకు పిలువబడిన వారు ధన్యులు అంటే మన సమాధానం ఏంటి? నా ఇంట్లో ఎంతమంది స్వస్థ పొందారు? కొంతమంది ఎదిగో చెప్పరు, పాటలో నిమగ్నం అయిపోతారు, పాటలోనే ఉంటారు. ప్రేమికులారా, చిన్న విశ్వాసం. ఈరోజు పేతురు చూపించాడు గొప్ప గొప్ప కార్యాలు లేవు. యేసు ప్రభు ఎప్పుడైతే అద్భుతాన్ని కళ్ళారా చూపించాడో ఆ వ్యక్తి కాళ్ళపై పడి నమస్కరించాయా, నేను పాపాత్ముడను అని శాస్త్రం. మన జీవితంలో కూడా మన పాపాత్ములను మనకు తెలియదా? ప్రతిరోజు కూడా మన నోటి ద్వారా, మన ఆలోచన ద్వారా, మన కళ్ళ ద్వారా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. కానీ ఆ రక్షకుడు యేసుక్రీస్తు భగవానుడు మనందరినీ కూడా ప్రేమతో చూస్తాడు. ఆయన మన పాపమన్నింటినీ తన భుజస్కంధాలు వేసుకుని మనందరి కొరకు మరణించినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు ఆ ప్రభుని తెలుసుకోవడంలో విసుగు చెందకూడదు. ఆ ప్రభు యొక్క బాటలు నడవడానికి మన విశ్వాసాన్ని చూద్దాం. ఈరోజు పేతురు అని మనం ఎప్పుడు పట్టుకున్నా మనం విడిచిపెట్టాలి. మనం ఒకటే ప్రార్థన, అయ్యా నాకు పుట్టుకో, నా జీవితాన్ని మార్చు, నా జీవితం గురించి ఒక నూతన సృష్టిగా మారాలని అనుకుంటున్నాను. అదే చెప్పింది ప్రభు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణులైనట్లే మీరు కూడా పరిపూర్ణులు కావాలి అంటే ఆయన ముఖాముఖిగా దర్శించాలనేది ఆయన యొక్క సంకల్పం. ఇదిగో మనుషులందరినీ ఎంతో ప్రేమించాడు. ఆకాశం కలుగుగా కంటే కలిగిపోయింది, భూమి కలుగుగా కంటే కలిగిపోయింది, ఇదిగో నీరు కలుగుగా కంటే కలిగిపోయింది, కొండలు కలుగుగా కంటే కొండ కలిగిపోయింది. కానీ మనుషులు మాత్రము ఆయన ప్రేమించి ఇదిగో తన స్వహస్తాలతో మనుష్య రూపాన్ని చేశాడు.
ఆయన శ్వాస ఊదాడు. ఈరోజు ఆ శ్వాస ఆ ప్రభుని చేయాలి. ఆయన చుట్టూ ఆ శ్వాస ప్రభుని చూడాలి. ఆయన కోరుకున్నటువంటి నీవు నేను ఎంత కార్యాలు చేస్తున్నాను, ఎంత పరిశుద్ధంగా జీవిస్తామని దేవుడు అడుగుతున్నాడు. నేను మీకు ఎంతగా తెలుసు మీ జీవితాలలో. మొట్టమొదటిగా నన్ను ప్రేమించాలంటే ఇదిగో నా గురించి తెలుసుకోమని మాట్లాడతాను. ఇది ఒక పూజలో ఆ ప్రభుని తెలుసుకుంటూ, ఆ ప్రభుని మనస్సును వేడుకుంటూ, విశ్వాస పట్ల ముందుకు నడుస్తూ, ఆ పేతురు పని ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాం, మన విశ్వాసాన్ని కింద తొక్కుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే పేతురు పడి లేచి ఆ ప్రభుని పట్టుకున్నాడో, ఆ ప్రభు ఆయన్ని పట్టుకున్నాడో, ఆయన జీవితం మారిపోయింది. ఇక జీవించే మీరు కావయ్యా, అలా మీరు జీవిస్తానని సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు ఆయన సాక్ష్యం నిలుస్తూ ఆ ప్రభుని మనసారా వేడుకున్నాడు. ఇతర పరిశుద్ధ